హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. దుగ్గిరాల ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. ఇందిరాదేవి సీతారామయ్య రాజ్ని హాల్లోకి పిలిపిస్తారు. నాన్నమ్మ, ఏదో మాట్లాడాలని పిలిచారు ఏంటి అని అడుగుతాడు రాజ్. చూడు రాజ్, ఈ ఇంట్లో మనశ్శాంతి కరువైపోయింది. ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. మన ఆచారం ప్రకారం తరతరాలుగా మనం చేస్తున్న సంస్కృతి ఆచారాల ప్రకారం విఘ్నాలన్నింటినీ తొలగించే దేవుడు వినాయకుడు. కాబట్టి వినాయక చవితి ఘనంగా జరిపిస్తే మన విఘ్నాలన్నీ తొలగిపోతాయని ఎందుకో నా మనసు అనిపిస్తుంది. కాబట్టి ఎవరికి ఎలా పొగరు దిగాలో, ఎవరు భార్యని కావాలనుకున్నా పైకి మాత్రం వద్దన్నట్లు నటిస్తున్నారో, ఎవరైతే ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే ఈ వినాయక చవితి బాధ్యతలని అప్పచెప్తాను అని అంటారు ఇందిరాదేవి. ఎవరు అని చూస్తూ ఉంటాడనమాట కావాలనే రాజ్. ఇంకెవరు, నువ్వే. ఈ సంవత్సరం వినాయక చవితి బాధ్యతలన్నీ రాజే చూసుకుంటాడు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. అలా ఇంకా ఇందిరాదేవి, సీతారామయ్య, చిట్టి, వినాయక చవితి ఎప్పుడు రాజే కదా నడిపించేది, కానీ ఈసారి ఇంత ముఖ్యంగా ఎందుకు చెప్తున్నావు అని అడుగుతారు. చెప్తాను బావా, ఎందుకు చెప్పను, ఇలాంటి గొడవ వస్తుందనే నేను ఒకటి ప్లాన్ చేసి ఉంచాను. వినాయక చవితి రోజు ఖచ్చితంగా కావ్య మన ఇంటికి వచ్చి తీరుతుంది. ఎందుకంటే మనకి తెలిసిన వాళ్ళ ద్వారా, కావ్యకి తెలియని వాళ్ళ ద్వారా వినాయకుని విగ్రహాన్ని కావ్య దగ్గరే ఆర్డర్ పెట్టి ఉంచాను. ఆ విగ్రహాన్ని డెలివరీ చేయడానికైనా ఖచ్చితంగా కావ్య ఈ ఇంటికి వస్తుంది. కృష్ణమూర్తితో ఒక్కసారి మాట్లాడితే కావ్యని తనే ఇంటికి పంపిస్తారు అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉంటుందన్నమాట ఇందిరాదేవి. చిట్టి, నువ్వు ఎంతో తెలివైన దానివి అని అంటారు సీతారామయ్య. మనకి మన మనవడు మనవరాలు కలవడం ముఖ్యమండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో మంచివాళ్ళు, ఇద్దరు మంచివారే, కానీ అనవసరమైన తగాదాలకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ కలపడమే నా బాధ్యత బావా అని అంటుంది ఇందిరాదేవి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. కావ్య వాళ్ళ ఇంటికి అనామిక పెట్టించిన అసిస్టెంట్ సందీప్ అయితే వస్తాడు. సందీప్ అలా ఇంకా కావ్య వైపు చూస్తూ, మేడం, నమస్తే మేడం అని అంటారు. సందీప్ గారు, మీరేంటి ఇక్కడ? నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలుసు అని అడుగుతుంది కావ్య. మేడం, నాకు తెలిసిన ఒక మంచి కంపెనీ, అది ఇంకా స్టార్టప్ కంపెనీలాగే ఉంది. మీరు వాటికి డిజైన్స్ ఇస్తే వాళ్ళు వాటిని మార్కెట్ చేసుకుంటారు. ప్లీజ్ మేడం అని అంటాడు ఆ అసిస్టెంట్ సందీప్. సందీప్, నీకు తెలుసు కదా, నేను డిజైన్స్ వేయడం మానేశాను. ఇప్పుడు నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. ఈసారి ఏమీ అనుకోవద్దు అని అంటారు. మేడం, ప్లీజ్ మేడం, మీరు నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒకప్పుడు నేను బాగానే ఉండేవాడిని, కానీ ఈ మధ్య అప్పులు పెరిగిపోయాయి. ఇంట్లో వాళ్ళందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఒకవేళ మీరు ఇది ఒప్పుకోకపోతే నాకు కమిషన్ రాదు మేడం. నేను, నా భార్య, బిడ్డలందరూ రోడ్డు మీదకి వచ్చేయాల్సి వస్తుంది. ప్లీజ్ మేడం అని అడుగుతాడు. పాపం సందీప్ కావాలనే నటిస్తూ. ఇంకా జాలేస్తుంది కావ్యకి. సరే, మీకోసం నేను ఒప్పుకుంటాను సందీప్ గారు. నాకు ఎప్పుడైతే అవసరం ఉందో అప్పుడు మీరు నాకు హెల్ప్ చేశారు, కాబట్టి నేను మీకు ఇప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. మీరు రేపు వచ్చి డిజైన్స్ తీసుకువెళ్ళండి, నేను వేస్తాను అని అంటారు. మేడం, మీరు మా కంపెనీకి వచ్చి సబ్మిట్ చేస్తే ఇంకా బాగుంటుంది మేడం. ఎందుకంటే మీ స్కిల్స్ ఏంటో, టాలెంట్ ఏంటో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు మిమ్మల్ని జాబ్లో కూడా జాయిన్ చేసుకుంటారు మేడం. ప్లీజ్ మేడం అని అడుగుతాడనమాట. ఇంకా సందీప్, చూస్తాను, ముందైతే నేను డిజైన్స్ వేస్తాను అని చెప్పి ఇంకా అలా వెళ్ళిపోతానమాట. అలా కావ్య, అమ్మయ్య, కావ్య మేడం ఒప్పుకుందంటే ఖచ్చితంగా నేను అనుకున్నది జరుగుతుంది అని సందీప్ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇది ఇలా ఉండగా రాజ్ వినాయక చవితికి కావాల్సిన లిస్ట్ అంతా ప్రిపేర్ చేసి ఇంకా అన్నిటినీ తన చేత్తోనే అరేంజ్ చేస్తూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా రాజ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. హలో, ఎవరు అని అంటారు.
ఎవరో మీకెందుకు, కానీ నేను చెప్పేది వినండి. ఇంకొద్ది రోజుల్లో మీ కంపెనీ పడిపోబోతుంది. ఎందుకో తెలుసా? మీ కంపెనీలో ది మెయిన్ డిజైనర్, అదే మీ భార్య కావ్య అపోనెంట్ టీంలో జాయిన్ అవ్వబోతుంది, జాబ్లో చేరబోతుంది. దానికి కారణం ఎవరని అనుకుంటున్నారు? మీ మీద ఉన్న పగ. తనకి మీపై చాలా కోపం ఉంది కాబట్టి తను మీ అపోనెంట్ కంపెనీలో జాయిన్ అయ్యి మీ పరువు, మీ హోదా అంతా కిందకి దించివేయాలి అనుకుంటుంది. కాబట్టే మీకు ముందే ఈ విషయాన్ని చెప్తున్నాను అని ఇంకా కాల్ కట్ చేసేస్తారనమాట ఆ అజ్ఞాత వ్యక్తి. ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. ఏంటి, కళావతి జాబ్లో, అది కూడా నా అపోనెంట్ ఆఫీసర్ జాబ్లో జాయిన్ అవుతుందా? అసలు ఇదంతా నిజమేనా? నిజమే అయ్యుంటుంది. కళావతికి బాగా పొగరు ఎక్కువైపోయింది, అందుకే కావాలని బిజినెస్ కూడా దెబ్బతీయాలనే ఇలా చేస్తుంది అని చెప్పి ఇంకా బాగా కోపంతో కావ్యపై రగిలిపోతూ ఉంటాడు రాజ్. ఇది ఇలా ఉండగా వినాయక చవితి పండగ రోజు వచ్చేస్తుంది. ఇంకా అలా కావ్య అయితే బంతిని తీసుకొని ఇది అక్కడ డెలివరీ చేశాయని చెప్పి ఒక అడ్రస్ని అయితే ఇవ్వబోతూ ఉంటుంది. కృష్ణమూర్తి కావ్యతో, అమ్మ కావ్య, ఇది చాలా పెద్ద విగ్రహం కదా, కాబట్టి నువ్వు కూడా వాడితో పాటు వెళ్ళమ్మా. ఈ బంతిగాడికి అప్పచెప్తే వీడు ఎప్పుడు ఏం చేస్తాడో వీడికే తెలీదు, కాబట్టి నువ్వు కూడా వీడితో పాటు వెళ్ళు అని చెప్పి ఇంకలా ఆటో మాట్లాడి పంపిస్తారనమాట కృష్ణమూర్తి. మనసులో అనుకుంటారు, ఇవాళ తనకి తెలియకుండా తానే అత్తవారింటికి వెళ్తుంది, కానీ తను బాబుగారిని, అల్లుడు గారిని అర్థం చేసుకుంటుందని, ఇద్దరి మధ్యలో ఉన్న విఘ్నాలు తొలగిపోవాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని కృష్ణమూర్తి మనసులో అనుకుంటారు. బంతి, నీకు అడ్రస్ కరెక్ట్గా తెలుసు కదా, హడావిడిలో అడ్రస్ కూడా నేను చూసుకోలేదు అని అంటుంది కావ్య. తెలుసక్క, నేనున్నాను కదా, నువ్వు రా అని చెప్పి అలా ఇంకా ఆటోని దుగ్గిరాల వాళ్ళ ఇంటి ముందుకి ఆపుతాడనమాట బంటి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కావ్య. ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు అని అడుగుతుంది. ఆర్డర్ ఇచ్చింది వీళ్ళే కదక్క అని అంటాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. సరే నువ్వు వెళ్ళి ఇచ్చిరా, నేను ఇక్కడే ఉంటాను అని అంటుంది కావ్య. అక్క, ఇంత దూరం వచ్చావు, నీ చేతితో ఇవ్వకపోతే బాగుంటుందా చెప్పు, అస్సలు బాగోదు, రా అక్క అని అంటాడు బంతి. కావ్య ఆలోచిస్తూ ఉంటుంది. తనకి అపర్ణాదేవి గుర్తుకొస్తూ ఉంటుంది. అప్పుడే అపర్ణాదేవి అలా బయటికి వచ్చి కావ్యం చూస్తారు. ఒక్కసారిగా కావ్య పాపం వెళ్ళిపోవాలనుకుంటుంది. ఆగు కావ్య అని అంటారు. కావ్య ఆగిపోతుంది. ఏంటి కావ్య, నన్ను చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నావు? ఎందుకు ఎందుకు తప్పించుకోవాలి అనుకుంటున్నావు? నీ అత్తింటికి రావడం నీకు ఇష్టం లేదా అని అడుగుతారు అపర్ణాదేవి. ఇష్టం లేదని కాదు అత్తయ్య గారు, రావాలి అనుకోలేదు, కానీ దేవుడు వచ్చేలా చేశాడు అని అంటుంది కావ్య. అంతా మంచికే చేశారు. ఇవాళ విఘ్నాలు తొలగించే వినాయక చవితి కాబట్టి మీ ఇద్దరి మనసులో ఉన్న మనస్పర్ధలు తొలగాలని నేను దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు నా మాట అంటే గౌరవం ఉంటే నువ్వు లోపలికి రా అని చెప్పి అని ఇంకా వెళ్ళిపోతారనమాట. అలా అపర్ణాదేవి పాపం ఇంకేమీ చేయలేక తన అత్తగారి మాట కాదు అనలేక అలా విగ్రహాన్ని తీసుకొని లోపలికి అడుగు పెడుతుంది కావ్య. అప్పుడే ఫోన్ మాట్లాడుతూ కిందకి వచ్చిన రాజ్ కావ్యని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. కావ్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు రాజ్ కూడా కావ్య కూడా రాజు వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ముందు విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజని ప్రారంభించండి అని అంటారు అపర్ణాదేవి. లేదత్తయ్యా, నేను వెళ్ళి రావాలి అని అంటుంది కావ్య. ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు రాజ్. మీకు తెలీదా, నేను ఒక్కసారి కమిట్ అయితే ఎవ్వరి మాట వినను, కాబట్టి నేను వెళ్ళిపోవాలి అని అంటుంది కావ్య. వెళ్ళే ముందు నీతో తేల్చుకోవాల్సినవి కొన్ని ఉన్నాయి అని అంటాడు రాజ్. నేను కూడా క్లారిటీ ఇవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి అని చెప్పి ఇంకా వెంటనే ఫోన్ చేస్తుందన్నమాట కావ్య. హలో సందీప్ గారు, మీకు డిజైన్స్ కావాలి అన్నారు కదా, నేను ఇస్తాను, మీరు మా దుగ్గిరాల ఇంటికి రండి అని చెప్పి ఇంకా అలా దుగ్గిరాల ఇంటికి తీసుకురమ్మని చెప్తుంది కావ్య. ఆ సందీప్ అలా ఇంకా
ఆ డిజైన్స్ అన్నిటినీ తీసుకోవడానికని దుగ్గిరాల వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. ఇది ఇలా ఉండగా రాజైతే కావ్యతో ఎందుకు ఎందుకు ఇలా చేస్తున్నావు, నువ్వు కావాలనే ఆ కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యి ఇలా అంతా చేస్తున్నావు కదా, మన కంపెనీ పరువు నా పరువు తీయడానికే నువ్వు సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో జాబ్కి జాయిన్ అయ్యావు కదా అని అడుగుతాడు రాజ్. ఏంటి, నేను సామంత్ కంపెనీలో జాయిన్ అవ్వడమా? చూడండి, నేను ఎప్పుడూ మన ఇల్లు మన కంపెనీ బాగుపడాలనే చూస్తాను, కానీ నాశనం అవ్వాలని ఎప్పుడు చూడను అని అంటుంది కావ్య. చూడకపోతే ఎందుకు ఎందుకు వెళ్ళి దాని సిస్టర్ కంపెనీలో జాయిన్ అవుతావు అని అడుగుతాడు రాజ్. అసలు అది సిస్టర్ కంపెనీ అని నాకు తెలీదు, ఖచ్చితంగా ఏదో కుట్ర జరుగుతుంది. ఇప్పుడు ఆ సందీప్ని పిలిపిస్తున్నాను కదా, వాణ్ణే గట్టిగా అడిగితే నిజం బయట పెడతాడు అని అంటుంది కావ్య. సందీప్ దుగ్గిరాల ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా సందీప్ వైపు చూస్తూ ఉంటుంది కావ్య. మేడం, ఈ డిజైన్స్ని మీరు తీసుకువస్తానని చెప్పారు కదా, డిజైన్స్ ఇస్తే నేను వెళ్తాను మేడం అని అంటారు. ఇంకా వెంటనే కావ్య ఒక్కసారిగా సందీప్ దగ్గరికి వచ్చి, నువ్వు కంపెనీలో జాబ్ ఆఫర్ ఉందని చెప్పావు కదా, అది ఏం కంపెనీ అని అడుగుతుంది కావ్య. అది విరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేడం అని చెప్తారు. అవునా, దాని షేర్ వాల్యూ ఎంత, అసలు అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దానికి వీళ్ళకి ఏదైనా కనెక్షన్ ఉందా అని అడుగుతుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట సందీప్. అంటే మేడం అది అని అంటారు. నన్ను మోసం చేయాలనుకుంటావా? మా ఇంటి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఇండస్ట్రీస్కి ఉన్న అపోనెంట్ సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సిస్టర్ కంపెనీని తీసుకువచ్చి నాతో జాబ్లో జాయిన్ అవ్వాలి అనుకున్నావా? నీకు ఎంత ధైర్యం అని అడుగుతుంది గట్టిగా కావ్య. మేడం, మీకు ఎవరు చెప్పారు మేడం అని అడుగుతాడు. ఇంకా వెంటనే అప్పుడే రాజ్ అక్కడికి వస్తాడు. రాజ్ని చూసి షాక్ అయిపోతాడనమాట ఆ సందీప్. ఏయ్, నిజం చెప్పు, నా సంగతి నీకు తెలుసు కదా అని కాలర్ పట్టుకుంటాడు రాజ్. సార్ నేను చెప్పేది వినండి సార్, అనామిక మేడమే కావాలని నాకు డబ్బు ఇచ్చి మేడం ఇంటికి పంపించారు, జాబ్లో ఎలా అయినా జాయిన్ అయ్యేలా నన్ను చేయమన్నారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు కావ్య అండ్ రాజ్. అంటే ఇదంతా కావాలని అనామిక మన కంపెనీపై మన కుటుంబంపై పగ సాధించడానికే ఇదంతా చేస్తోందా అని ఇంక కోపంతో ఊగిపోతూ ఉంటాడనమాట రాజ్. ఏవండి, ఇలాంటి విషయాల్లో ఆవేశంతో కాదు, ఆలోచనతో పనిచేయాలి. ఈ సమస్య మన దుగ్గిరాల కుటుంబానికి సంబంధించిన సమస్య కాబట్టి దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. చూడు సందీప్, నాకు ఈ నిజం తెలిసిందని నువ్వు చెప్పకూడదు. నేను వేయాల్సిన ప్లాన్ నేను వేస్తాను. నాకు తెలియనట్టే ఆ జాబ్లో జాయిన్ అవుతాను. అయ్యి వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పాలో అలా చెప్తాను. ఇంకొకసారి దుగ్గిరాల కుటుంబం వైపు కానీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ నంబర్ 1 పొజిషన్ వైపు కానీ చూడడానికే భయపడేలా చేస్తాను అని చెప్పి ఇంకా స్ట్రాంగ్గా చెప్తుంది కావ్య. రాజ్ కావ్య వైపు చూస్తూ ఉంటాడు. నువ్వు ఎంత కోపం ఉన్నా మన కుటుంబం జోలికి వస్తే అని అంటాడు రాజ్. నేను మీరు అనుకుంటున్నంత చెడ్డదాన్ని కాదు, నా స్వార్థం గురించి నేను ఆలోచించేదాన్ని కూడా కాదు. నేను మన కుటుంబం గురించి ఆలోచిస్తాను. ఇప్పటికైనా మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకుంటే చాలా మంచిది అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య. కావ్య వైపు అలా ప్రేమగా చూస్తూ తన తప్పుని తాను తెలుసుకుంటాడు రాజ్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.